हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో ఫ్రెండ్స్, మీరు చూసే ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టుగా నేను నిన్న శుక్రవారం సంత వీడియోలో కూడా చెప్పాను. సో బయట పల్లెల్లో, నెల్లూరు పల్లెల్లో నుంచి ఒక 360 పొట్టెల పిల్లలు మన సబ్స్క్రైబర్స్కి కొనిచ్చామనేసి చెప్పాను. దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది. ప్రస్తుతానికి మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారో ఇక్కడ ఇది తమిళనాడు వాళ్లకు కొనిచ్చిందనమాట. ఈ స్క్రీన్ మీద చూసే పొట్టెల పిల్లలు వచ్చేసి 200 బ్యాచ్. ఇది ఒకే బ్యాచ్లో 200 పొట్టెలు అనేవి ఉన్నాయి. సో 200 బ్యాచ్లో సెలక్షన్ మీద ఒక 100 పొట్టెలు కొన్ని పిల్లలు కొన్నాం. అలాగే ఇంకొక బ్యాచ్ 100 ఉండింది, అది 100 అచ్చంగా మాట్లాడుకున్నాం. సో ఈ వీడియో చివరిలో మనం ఎన్ని కట్టలు రైతుకి, అదే ఎవరైతే సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు కొనడానికి వచ్చారో వాళ్ళకి ఎన్ని కట్టలు చూపించాం, ఆ కట్టల్లో నుంచి సెలెక్షన్ చేసుకున్నది ఇదన్నమాట. సో అవన్నీ కూడా వెనకాల చేరుస్తాను నేను, అంటే చాలా కట్టలు చూపించాను అనమాట. అవన్నీ నేను దీంట్లో ఎండింగ్లో చూపించడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఈ కట్టలో నుంచి 200 సెలెక్షన్ నేనే చేశానమాట. సార్ వాళ్ళు వచ్చారు, తమిళనాడుకు వెళ్తుంది ఇది, అందువల్ల నేను పూర్తిగా వీడియో తీయలేకపోయాను. ఈ 200 పొట్టల్లో నుంచి 100 పొట్టేళ్ళు నేనే బయటికి పట్టుకొని లాగేసి ఇది వేద్దామా సార్, అది వేద్దామా అనేసి చెప్పి ఆయనకు చూపించి మరీ ఆయనకి ఇచ్చాం. ఆయన వద్దు అనుకున్న దాన్ని బయటికి తీసి పెట్టేశాం అనమాట. నెల్లూరు పల్లెల్లో వచ్చేటప్పటికి మీకు జీవాలు దొరుకుతాయి. ఇది మీకు బయట రావాలన్నప్పుడు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, అలాగా గురువారం దాకా పిల్లలు ఉంటాయి. శనివారం రోజు ఒక్కరోజు మాత్రం ఉండవు. ఆదివారం రోజు అప్పుడప్పుడు షార్టేజ్ వచ్చినప్పుడు దొరకవు అనమాట. సో ఇప్పుడు కూడా కొన్ని కట్టలు ఉన్నాయి మన దగ్గర, ఒక 2 కట్టలు ఉన్నాయి. కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే 80 2 కట్టలు ఉన్నాయి. ఇవి రిజెక్ట్ చేసేసినటివి, ఇవి మనకు వద్దు అని తీసేసిన 110 పిల్లలు అన్నమాట. ఇవి 210 ఉంటే దాంట్లో 100 మనం పట్టుకున్నాం. ఇవి వచ్చేసి 110 పిల్లలు. ఇది 17,000కి అడిగాం మనం ఫైనల్గా, అంటే ఇక్కడ అడగలేదు. సో వేరే దగ్గర నిలబడుకున్నప్పుడు 17,000కి, ఈ బండి వెళ్ళిపోయిన తర్వాత 17,000కి మనం జత అడిగాం. సో మా బండికి ఏదైతే లోడ్ చేసామో మనం 200 పిల్లల్లో నుంచి 100 పిల్లలు ఏదైతే పట్టుకున్నామో వాటి లైవ్ వెయిట్ గురించి కూడా చెప్తాను. సో ఇది సెకండ్ బ్యాచ్ అనమాట. ఇవి అచ్చంగా 100 పిల్లలు ఉన్నాయి. ఇవి 100 పిల్లల్లో ఒక్క పిల్ల తీసేసి బేరం చేయండి అనేసి నేను అడిగాను. సో ప్రైజెస్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఎవరైతే వచ్చారో మన సబ్స్క్రైబర్ తమిళనాడు వాళ్ళు, భాష అర్థం కాదు, ఇక్కడ మనకు పిల్లలు కావాలనేసి ఎవరైతే వచ్చారో వాళ్ళు చెప్పిన రకంగానే ఇప్పించడం జరిగిందనమాట. వాళ్ళు ఏదైతే ధర చెప్పారో ఆ ధరకు మించకుండా, సో ఈ పిల్లలు చూపించి ఎంత అయింది బేరం అనేసి అడిగాం. బేరం చెప్పడం అయితే మాత్రం చాలా పైకి చెప్తా ఉన్నారు. మనకు ఎంతలో కావాలి సార్, మనకి ట్రాన్స్పోర్ట్ తోటి ఎంత గిట్టుబాటు అవుతుంది, ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇదిగో అలీ, నాకు ఈ ప్రైజ్ అయితే నేను హ్యాపీ, ఇంతకు నేను కొంటాను అనేసి ఆయన నోటి నుంచి తీసుకున్న తర్వాత అప్పుడు బేరాలు అనేటివి స్టార్ట్ చేసాం. ఆయన ఏదైతే ప్రైజ్ అనుకున్నారో ఆ ప్రైస్కి ఖచ్చితంగా దొరికింది. సో తమిళనాడు వాళ్ళు ముఖ్యంగా లైవ్ వెయిట్ రూపంలో అడుగుతున్నారనమాట. సో అలాంటి వాళ్లకు ఈ వీడియో, ఈ బేరం ఏదైతే జరిగిందో అది పర్ఫెక్ట్గా జరిగిందనమాట. ఇంతకుముందు వాళ్ళు కొన్ని వేలు కొని ఉంటారు, కానీ ఈ ధరకైతే వాళ్ళు కొని ఉండరు. సో తమిళనాడు వాళ్ళ కోసంగానే ఈ 2 పదాలు చెప్తున్నాను అనమాట. సో వాళ్ళు ఏదైతే ఇప్పుడు దాకా కొన్ని వేల పిల్లలు కొని ఉంటారు వాళ్ళు, ఆ వేల పిల్లల్లో ఇలాంటి బేరం అనేది, డీల్ అనేది జరగలేదు. సో ఈ బ్యాచ్లో వచ్చేసి చాలాసేపు బేరం చేయడం జరిగింది. ఆ సంత వీడియో రాకపోవడానికి కూడా ఇవే కారణం అన్నమాట. గురువారం రోజు తెల్లారుజామున 6 గంటలకు నేను ఇంట్లో నుంచి బయలుదేరితే సంతకు వెళ్ళేటప్పటికి రాత్రి 12 గంటలైంది. అంటే శుక్రవారం స్టార్ట్ అయిపోయిందనమాట. 11:48కి ఆ టైంలో నేను సంతకి వెళ్ళానమాట. ఇక్కడ అన్నీ చూపించేసుకునేసి వీళ్ళకి కొనిచ్చి, ఇంకా ఒక 80 కొనాల్సింది, అది బేరం ఆయనకి నచ్చలేదు పిల్ల. అంటే ఆయన మొదటి పిల్ల ఏదైతే చూసారో అక్కడే స్టక్ అయిపోయారు, అదే పిల్ల కావాలనేసి. అందువల్ల ఆయన సెట్ కాలేదు. రేపు వారం వస్తానన్నారు 100 పిల్లలు కొనివ్వడానికి. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే బ్యాచ్ ఏదైతే ఉందో, ఇవి 100 పిల్లలు బేరం మనం వచ్చేసి జత ఫైనల్గా 18,000కు కొనిచ్చాం వాళ్ళకి. 18,000 మీద ఇది కొనిచ్చాం. స్టార్టింగ్లో మీరు ఏదైతే బ్యాచ్ చూసారో 200 పిల్లల్లో నుంచి 110 పిల్లలు తీసేసి 10 పిల్లలు మనకు నచ్చిన పిల్లలు కొందాం అనేసి ఏదైతే చూసామో, అవి వచ్చేటప్పటికి ఏంటంటే 20,200 కొన్నాం అనమాట. 20,200కి కొన్నాం అవి అచ్చంగా మొత్తం. సో లైవ్ వెయిట్ ఇక్కడ నేను ఏదైతే చెప్పానో అది 100% వచ్చింది ఈ బ్యాచ్లో. ఇది 18 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ ఉంటుందండి అనేసి చెప్పాను. నా డబ్బులతోనే మనమే కాటా వేయించామన్నమాట. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలా ఎంత బరువు ఉంది ఏందని చెప్పేసి మన డ్రైవర్లతో చెప్పి ఫస్ట్ లోడ్ బండి కాటా వేయించి తర్వాత ఖాళీ బండి కాటా వేయించాను. ఇదైతే మనకు ఖచ్చితంగా 18 కేజీల బరువుతో అయితే వచ్చేసింది.
సో ఇక్కడికి ఆయన అనుకున్న ధర వచ్చేసింది. ఆయన అనుకున్న నేను చెప్పిన లైవ్ వెయిట్ బరువు ఇంత ఉంటదనేసి ఏదైతే చెప్పానో అది ఖచ్చితంగా వచ్చేసిందనమాట. చాలా పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉన్నాయి తమిళనాడులో. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో పెట్టి కూడా డిలీట్ చేసేసాను. మమ్మల్ని మేము కనిపించున్నాం ఆ వీడియోలో, అది తీసేయండి అనేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల తీసేసాం. ఒక్కొక్క ఫామ్ వచ్చేటప్పటికి 500 కెపాసిటీ గలటివి 8 ఫామ్లు ఉన్నాయి వీళ్ళకి. ఇప్పుడు ఈ బండి లోడ్ అవుతున్న వాళ్ళకి అంతంత పెద్ద ఫామ్స్ ఉన్నాయి అక్కడ. సో వాళ్ళకైతే మాత్రం బెస్ట్ డీల్. వాళ్ళు అనుకున్న దానికి వాళ్ళు అనుకున్న ప్రైస్కి వచ్చింది. ఇంకా సెకండ్ బ్యాచ్ గురించి ఒక్కసారి మాట్లాడతాం. అది కూడా ఎంత కొన్నాం అనేది చెప్తాను. ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి ఫస్ట్ ఏం జరిగిందంటే 110 పిల్లల్లో నుంచి 80 పిల్లలు 70 పిల్లలు పట్టుకునేటట్టుగా వేరే అదే రోజు తమిళనాడు వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు. ఒకరికొకరు అడ్డు రాకుండా నేను మేనేజ్ చేసి వాళ్ళను బండిలో కూర్చుని 80 పిల్లలు 70 పిల్లలు ఎవరైతే కావాలన్నారో వాళ్ళ కోసంగా ముందు బేరం చేశాను. సో అది వాళ్లకు కొద్దిగా డబ్బులు అరేంజ్ కాలేదు. సో దానివల్ల వదిలేసామన్నమాట. ఈ పిల్లల విషయానికి వచ్చేటప్పటికి 22 కేజీల బరువు లైవ్ వెయిట్ ఉంటాయి అనేసి నేను కానివ్వండి, అక్కడ ఉండే అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, ఇంకొక రైతు కూడా వచ్చారు నాకు, ఆంధ్ర రైతు. ఆయన మేమందరం కలిసి 22 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటాయి అనేసి చెప్పేసి బేరం చేయడం జరిగింది. దీనికి కూడా నా సొంత డబ్బులతోటి కాటా వేయించాను. ఎందుకంటే అవతల వాళ్లకు అర్థం అవ్వాలా అన్న ఉద్దేశంతో. సో ఇది మేము 22 కేజీల లైవ్ వెయిట్ చెప్పాం. కానీ ఈ విషయంలో మాత్రం ఇది 20 కేజీలే వచ్చిందనమాట. 20 కేజీల 500 దగ్గర వచ్చింది మొత్తం యావరేజ్ మీద 100 మీద వేస్తే. అది ఎందుకు జరిగిందంటే, సో ఇది బుధవారం మొత్తం ట్రాన్స్పోర్ట్లో వచ్చింది. బుధవారం ట్రాన్స్పోర్ట్లో వచ్చి దిగిన తర్వాత మేము మధ్యాహ్నానికి లోడ్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుని పోయేసి 800 కిలోమీటర్లు తమిళనాడులో 600 చిల్లర కిలోమీటర్లు వచ్చింది. అక్కడికి వెళ్ళాక వే బ్రిడ్జ్ కాటా వేసినప్పుడు ఆ 1.5 కేజీస్ తగ్గిందనేసి నేను అనుకుంటున్నాను. సో ఇంతకుముందు 2 సార్లు కొన్నాం మనం, కొని వేపించి కాటా అనేది వేసాం. ఆ పద్ధతిలోనే జరిగిందనమాట. సో మొదటి 2 సార్లు ఎప్పుడైతే కాటా వేయించామో మనం 18 కేజీలు అనుకునేసి అలా బేరం వేసినప్పుడు 20 కేజీలు వచ్చాయి. మనం అనుకున్న దానికంటే బరువు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఈ పిల్లలు. ఆ రోజు 20 కేజెస్ వచ్చాయి. ఈరోజు కూడా 22 కేజెస్ ఉంటాయి అనుకుంటున్నాం. ఇదే రీజన్ వల్ల ఇదైంది. అంటే మేము 22 కేజీలు వస్తుంది అనుకున్నది 20 కేజీల 500 గ్రాములు వచ్చిందనమాట. సో అది దాచిపెట్టి మనం చెప్పవచ్చు వీడియోలో, కానీ మనదంతా అలా ఉండదు. ఓపెన్ బుక్, తెరిచిన బుక్ మాదిరిగా ఉంటుంది. సో చేసిన పని చేసినట్టుగా చూపిస్తూ ఉంటాం. ఇక్కడ 20,200కు ఇది సెలక్షన్ మీద తీసుకున్నాం. జత వచ్చేసి 20,200 వల్ల 200కి ఇది కొనడం జరిగిందనమాట ఇది. సో పర్ఫెక్ట్గా ఆ లెక్కతో చూసుకున్నా కానీ నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా తమిళనాడు వాళ్ళు ఎవరైతే కొని ఉన్నారో, కొన్ని వేల పిల్లలు వాళ్ళు కొని ఉంటే ఇంతకంటే బెస్ట్ డీల్ వాళ్ళు కొని ఉండరు. సో వాళ్ళు కొన్న లెక్కలు వచ్చేసి 540, 550, 580 ఆ రేంజ్లో కొన్నారు. ఆ లెక్కతో మనం కంపేర్ చేస్తే ఈరోజు మనం కొన్న బ్యాచ్ వచ్చేసి వాళ్ళకి ఇప్పించింది 500కి కేజీ పడినట్టు లెక్క అన్నమాట. సో వాళ్ళు సాటిస్ఫాక్షన్, మనం కూడా ఓకే. సో ఇక్కడ 22 వస్తుంది అనుకున్నది 20 కేజీల 500 గ్రాములు వచ్చింది. అదొక్కటే కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. సో అయినా సార్ హ్యాపీ. ఆయన మనకు నెక్స్ట్ టైం రేపు అంటే మంగళవారం, ఈరోజు ఆదివారం రోజు, మంగళవారం బుధవారం మళ్ళీ వస్తున్నారు. ఆయన మళ్ళీ 300 పిల్లల కోసం వస్తున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ జరిగిన బేరాలు ఎలా జరిగాయి, మనం ఎన్ని కట్టలు చూపించాం ఆయనకి, ఆయన అనుకున్న ధరకు వచ్చిందా లేదా అనేది ఆయన సాటిస్ఫాక్షన్. తర్వాత మనం అంతసేపు తిరిగి చేసి చూపించినందుకు మనకు రావాల్సిన రూపాయలు పైసా కూడా తగ్గించలేదు. దాన్ని బట్టి ఆయన సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా అనేది మీకే అర్థమై ఉంటుంది వీడియోలో. మళ్ళీ బుధవారం కానీ మంగళవారం కానీ ఒక 300 పిల్లలు అదే ఫామ్ కోసంగా వెళ్ళాలి. సో పల్లెల్లో తిరిగి చూస్తూ ఉన్నాం. ఇంకో 2 బ్యాచ్లు ఉన్నాయి ప్రస్తుతానికి, 80 ఉన్నాయి. అవి కాకుండా రేపు ఎల్లుండి ఇంకా పిల్లలు వస్తూ ఉంటాయి. మీకు నెంబర్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. అలాగే మనం వీళ్లకు ఎన్ని కట్టలు చూపించాం, బుధవారం ఒక్కరోజు ఎన్ని కట్టలు చూపించాం అనేది ఒక్కసారి నేను ఇక్కడ చిన్న వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా ఒక 10 కట్టలు చూపించాను, కానీ నేను వీడియోలు తీసింది అక్కడక్కడే తీసాను అనమాట, అన్నీ తీయలేదు. ఒకసారి చూపిస్తాను, అది కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ 9 నిమిషాల కాడి నుంచి 12 నిమిషాల దాకా 6 వీడియోలు మాత్రమే పెట్టున్నాను నేను. ఇవన్నీ నేను వాళ్ళకి చూపించినట్టువి. ఈ 6 కాకుండా ఆడమనిషి దగ్గర ఒక కట్ట ఉండింది, అలాగే 92 కట్టలు, 90 కట్ట ఒకటి ఉండింది, 92 కట్ట ఒకటి ఉండింది. అక్కడికి ఒక 3, 9 కట్టలు అక్కడికి అయినాయి. ఇంకొకటి పెద్ద పిల్లలు ఉన్నాయి, అంటే 26,000 జత చెప్పారు, ఆ కట్ట ఒకటి ఉండింది, అక్కడికి 10 అయినాయి. ఈ 10 కట్టలు కాకుండా పక్క ఊరికి వెళ్ళాం మనం. పక్క ఊరికి వెళితే అక్కడ ఒక 4 కట్టలు దాకా ఉన్నాయి. ఆ 4 కట్టలు మొత్తం ఒక 15 కట్టల దాకా చూపించాను. అన్నీ చూపించి వాటి ధరలన్నీ బేరాలు చెప్పుకుంటా వచ్చాం. సో ఫస్ట్ ఉండే పిల్లలన్నీ చూపిస్తాం అనమాట. చూపించి వాటి బేరం ఎంత చెప్తున్నారు అనేది మాత్రమే వినుకుంటాం. ఇక్కడ ఈ 80 పిల్లలు ఉన్నాయి, 80 పిల్లలు బేరం ఎంత చెప్పినారండి. సో ఇలాగ కనుక్కుంటాం. ఓకే, మనకు అనుకూలంగా ఏదైనా నిలుస్తుందా లేదా,
దాన్ని చూసుకునేసి ముందుకు వెళ్ళిపోతాం. ఇలాగ ఒక్కొక్కటి చూసుకుంటా పోయేసి ఈ 10, 15 కట్టలు చూపించిన తర్వాత ఆయనకి ఏదైతే కట్ట నచ్చిందో అక్కడే నిలబడేసి బేరాలు చేసుకున్నాం. కొంతమంది ఏందంటే కట్టను చూడగానే స్టక్ అయ్యి ఆగిపోతారు అట్టే. లాస్ట్ టైం మదనపల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు అలాగే లాక్ అయిపోయారు. ఒకే బ్యాచ్ చూశారు, ఒకే బ్యాచ్ కొనేశారు. ఫస్ట్ టైం వచ్చిన మా తమిళనాడు అతను కూడా అలాగే స్టక్ అయ్యారు. సో ఇలాగా ఒక బ్యాచ్ చూడగానే అట్టే ఆగిపోతున్నారు కొంతమంది. అలాగే మనం ఇక్కడికి పంపించాం, వైజాగ్కి పంపించాలి. నెక్స్ట్ మళ్ళీ వైజాగ్కి కూడా వాళ్ళు రాకుండానే అమౌంట్ పంపిస్తున్నారు. వాళ్ళది పంపించాలా, వాళ్ళది కూడా ఆర్డర్ ఉంది. వైజాగ్ అతను 58 పిల్లలు ఓకే చేసుకున్నారు. ఆ వీడియో దీంట్లో నేను పెట్టలేదు. అది 18,500కేమో ఫైనల్ అయింది. పిల్లలు వెయిట్ చాలా బాగున్నాయి అవి, కానీ అది సెట్ కాలే. ఆయనకు 80 పిల్లలు కావాలని చెప్పి సెట్ కాలేదు అది. సో ఈ రకంగా ఒక్కొక్క బ్యాచ్ చూపించుకుంటా పోయినాం అనమాట. మీకు ఇక్కడ ఇలాంటి పిల్లలు ఉన్నాయి అనేసి చూపించడానికి. అంతే, అక్కడ 9 నిమిషాల కాడికి అయిపోయింది వీడియో. ఇవన్నీ ఇన్ని బ్యాచ్లు ఉన్నాయి, ఇంత రేంజ్లో ఉన్నాయి ధరలు అనేసి చూపించడానికి. ఈ బ్యాచ్ ఏమో 18,500కి ఫైనల్ చేసుకున్నాం ధర. 80 పిల్లలు కనుక ఉంటే ఇక్కడ ఈ 18,500 అనేది నాకు తెలిసి 17,500 కూడా వచ్చేది, 17,000 కూడా వచ్చేది. కానీ ఒకే బ్యాచ్లో లేవు. ఈ 50 నాకు నచ్చేయాలి, ఓకే, ఆ ధర కూడా నాకు ఓకే, రీజన్ అనేసి చెప్పారు ఆయన. కానీ 50 పిల్లలు వేసుకునేసి వైజాగ్కి బండి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి 80 పిల్లలు అయితే చూడండి అన్నారు. అది సెట్ కాలేకపోయింది. అవును, వీళ్ళ అన్నది ఒకటి 174 బ్యాచ్ ఒకటి ఉండింది. ఇలాగ ఒకే పల్లెలో ఒక 12 బ్యాచ్లు 13 బ్యాచ్లు దాకా ఉన్నాయి. ఈ ఒక పల్లెలో 13 బ్యాచ్లు కాకుండా మళ్ళీ అవతల దగ్గరికి వెళ్ళేసి ఒక 4-5 బ్యాచ్లు చూసాం. అది కాకుండా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేసి మన ఆంధ్ర వాళ్లకు అదే రోజు ఆంధ్ర వాళ్లకు ఒక 80 పిల్లలు కొనిచ్చాం. మళ్ళీ మరుసటి రోజు శుక్రవారం రోజు మన తెలంగాణ రైతుకి ఒక 80 పిల్లలు కొనిచ్చాను. సో అలాగా ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీకు అప్లోడ్ చేస్తాను ఒక్కొక్కటి. సో అందువల్ల సంత వీడియోస్ కూడా కొన్ని లేట్ అయిపోయినాయి. సో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కాబట్టి కాల్ చేయండి. మీరు 1-2 రోజుల ముందర కాల్ చేస్తే సరిపోతుంది. ఆ సంత కూడా గురువారం రాత్రి నుంచి శుక్రవారానికి మార్చడానికి ట్రై చేస్తున్నాం. అది అవ్వటం లేదు, సాధ్యం కావటం లేదు. ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన కనుక వస్తే ఖచ్చితంగా ఆ సంత మారే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు దాకా ఈ కష్టాలు తప్పదు. రేట్లు కూడా కొద్దిగా పైకి పోతున్నాయి. నా వైపు నుంచి నేను చేయాల్సింది చేస్తున్నాను, తగ్గించడానికి ధరలు.